కల్తీ మద్యం విచ్చలవిడిగా తయారవుతోంది అనే అంశం కళ్ళకి ఖచ్చితంగా మనకు కనిపిస్తోంది. ఫ్యాక్టరీలతో సహా వీళ్ళు పెట్టుబడుల్లో ఆదాయాల్లో వీళ్ళు మనస్పర్ధలు వచ్చిన చోట అవి బయటపడుతున్న విషయం కూడా అందరికీ కనిపిస్తోంది. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కనిపిస్తోంది, అమ్ముతున్నది కనిపిస్తోంది. అయినా వీళ్ళకి ఏ మాత్రం స్పృహ కూడా లేదు. ఎవ్వరు నోరు తెరిచి మాట్లాడరు దాని గురించి. మొన్న ఇష్యూ కూడా అంటే మా బాధ ఏంటంటే ఎక్కడో అక్కడ, అంటే ఇప్పుడు మొన్న అంతమంది ప్రాణాలు పోయాయి కదా, ఆ బైకర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు కదా. 2 వ్యక్తులు ట్రావెల్ చేస్తుంటే శివశంకర్ అనే వ్యక్తి ఇదయ్యాడు, ఇంకో మనిషి ప్రాణాలు కోల్పోయాడు కదా. ఆ మద్యం కనుక అవైలబుల్గా లేకపోయి ఉంటే, ఆ టైంకి అక్కడ ఆ మద్యం కొనుగోలు చేయకుండా అతను మామూలుగా వెళ్ళుంటే అతను బతికేవాడు, ఆ 19 మంది ప్రయాణికులు బతికేవాడు. ఈ రోజున ఒక మాంసపు ముద్దల్లా ఉన్న ప్రయాణికులని ఒక DNA టెస్టుల ద్వారా ఎవరిది ఏంటి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగిస్తున్నటువంటి పరిస్థితి. ఇంత విషాదకర ఘటన అవసరమా రాష్ట్రంలో మనకి? ఒక తల్లి తన బిడ్డ కాలిపోకూడదని చెప్పి ఇలా పట్టుకుని తను దహనం అయిపోతూ ఆ బిడ్డను కాపాడే ప్రయత్నం చేసిన హృదయ వికారమైనటువంటి ఆ సంఘటన చూడాల్సిన కర్మ ఏంటి మనకి? దేనికి లింకప్ అయి ఉంది ఇదంతా? మద్యం మాఫియా కాదా? ఏ ఊర్లో చూసినా మద్యం షాపులు, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. గుడి లేదు, బడి లేదు, స్కూల్ లేదు. ఇందాక చెప్పినట్టు హైవే రేడియోస్లో ఎక్కడ పడితే అక్కడ మీరు అందుబాటులో ఉంచి తాగొద్దు అంటే ఎవరు వింటారండి? ఎవరు వింటారు? రాష్ట్రంలో ఈ రోజున మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కూడా ఈ మద్యం మాఫియానే ఒక కారణం అని చెప్తాను నేను, నిస్సంకోచంగా. నిన్న కూడా ఒక న్యూస్ చూసాం. ఒక 20 రూపాయల కోసం ఒక పిల్లోడు పక్క పిల్లోడి గొంతు కోసేసిన అయినా మనం చూసాం. ఏంటిది? ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? దేని గురించి మీరు నోరు తెరిచి మాట్లాడరు. ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, పీపీపీ గారు, లోకేష్ గారు మాట్లాడరు, హోమ్ మినిస్టర్ గారు అసలే మాట్లాడరు. అంటే కూటమి నేతల దృష్టి ఎలా ఉందంటే, మాకు మద్యం షాపులు, బెల్ట్ షాపులు విస్తరిస్తే చాలు, ఆరోగ్యశ్రీ లేకపోతే ఏంటి, మెడికల్ కాలేజీలు లేకపోతే ఏంటి, గ్రామ సచివాలయాలు లేకపోతే ఏంటి, గ్రామాలు ఏవైపోతే మనకేంటి అన్నట్టుగా ఉంది ఈ రోజున కూటమి పరిస్థితి, కూటమి వ్యవహరిస్తున్న తీరు. ఎంత కళకళలాడుతూ ఉండేయో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామాలన్నీ కూడా ఈ రోజున అంతా వెలవెలబోతున్నాయి ఈ మద్యం మాఫియా మూలంగా. జగన్ గారు ఎంత సంక్షేమ పాలన అందించారో అంతకంతకి సంక్షోభ పాలన అందిస్తున్న ఘనత మూటగట్టుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం.